Hi friends, welcome to YSCR Agriculture and Horticulture YouTube channel. దోస్తులు ఇంతకుముందుకు నేను చెప్పాను కదా ఈ రెండు తలకాయల పాము గురించి. కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఒకసారి ఆ వీడియోని కూడా చెక్ చేయండి. దీని లింక్ని నేను ఈ వీడియో ఇస్తాను. అయితే ఇది అప్పుడు మనం బయట చీరలు తీసాం కాబట్టి అంత స్పష్టంగా చూడలేకపోయినాం. ఇది ఏకంగా ఇప్పుడు మా ఇంట్లోకి వచ్చింది. అంటే ఈ చుట్టుపక్కల ఏరియాలో తిరుగుతున్నట్టుంది. ఇది మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ అవుతుంది అనుకుంటా వీడియో తీసి. 1 ఇయర్ తర్వాత వీడియో మన ఇంట్లోకి వచ్చి అది ఎందుకు వచ్చిందో తెలీదు. లైట్కి పురుగులు తిందామని వచ్చిందో ఏమో తెలియదు. చీకట్లో సడన్గా మేము వెనకకి వెళ్ళి చూస్తే గల్లీలో ఉంది. అది మెల్లగా వెళ్తుంది. ఆ రోజు నేను చీకట్లో దీన్ని రెండు తలకాయల పాము అంటే దీన్ని ప్రూవ్ చేయడానికి ఆ రోజు చీకట్లో నాకు కనిపించలేదు. ఈరోజు మీకు స్పష్టంగా చూపిస్తా చూడండి. ఒక రెండు ముందట ఉన్న మాత్రమే ఒకటే తలకాయ ఉంటుంది, రెండు తలకాయలు ఉన్నాయి. కాకపోతే దీనికి వెనుక సేమ్ తలకాయ ఎట్లా ఉంటుందో వెనుక తోక కూడా అట్లే ఉండడం వల్ల దీని రెండు తలకాయల పాము అని పోయింది. ఇంగ్లీష్లో ఇది రెడ్ శాండ్ బాయ్ అంటారు. చూడండి నేను చాలా క్లోజ్గా చూపిస్తున్నా. ఇక్కడ ఈ ప్లేస్లో మాత్రమే దానికి కళ్ళు ఒక నాలుక ఉంది. రిమైనింగ్ వెనుక చూడండి సేమ్ అదే ఎంతలా ఉందో అంతేలా ఉంది. కానీ దానికి ఏం లేదు, ఆడ వచ్చి జస్ట్ లడ్డుగా ఉంది అంతే. సేమ్ తలకాయ ఉన్నట్టు ఉంటుంది అంతే. దానివల్ల అట్లా పేరు పోయినట్టుంది. ఇది రెండు తలకాయల పాము కాదు, ఇది ఒకటి స్పష్టమైంది. ఇంకోటి ఇది 6 నెలలు అటు 6 నెలలు ఇటు నడుస్తుంది అనేది కూడా అది అపోహనే. అది అలా నడవదు. దానికి ఒకటే స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటుంది పోవడము. దానికి వెనక 6 నెలలు ముందర 6 నెలలు ఆ అపోహ కూడా ఈ రోజుతోటి క్లోజ్ అయిపోయింది. దీనికి సేమ్ అన్ని పాములు ఉన్నట్టు ఉంటుంది. కాకపోతే ఇది మనకు హాని చేయదు, ఎలాంటి హాని మనకు చేయదు. అలా అని మనం దాన్ని ఎలాంటి హాని చేయకూడదు. ఎందుకంటే ఇది వన్యజీవి పరిరక్షణ సంస్థలో చట్టబద్ధంగా ఉంది. కాబట్టి మనం దీన్ని పట్టుకోవడం కానీ దీన్ని ఇంకేమైనా చేయడం కానీ చేస్తే మనం చట్టరీత్యా కాన్సిక్వెన్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకని మనం దీన్ని ఓన్లీ వీడియో మాత్రమే చేసాము. అది పాము మెల్లిగా మనం బయటికి వెళ్ళిపోవడానికి దాని దారి చూపించాము. అది మెల్లగా వెళ్ళిపోయింది బయటికి. అది ఎలా వెళ్ళిపోయిందో అక్కడికి అసలు మనం ఇల్లు దాటిన తర్వాత దానికి లైట్ లేదు కాబట్టి నేను వీడియో తీయలేకపోయినా ఆ టైంకి. చూడండి అది ఎంత మంచిగా. మనం ఇప్పుడు వీడియో తీసే టైంకి అది ఏం చేస్తుందంటే మనం గమనించింది వీళ్ళు ఎవరో మనుషులు ఉన్నారు అని చెప్పేసి ఆగిపోయింది అది.